మనం పిల్లల కోసం ఫండింగ్ రేజ్ చేయాలంటే కొంతవరకు మనకు సమస్య. సో దానికి కొన్ని మార్గాలు తీసుకున్నాం సార్. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక గ్రూప్ వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేసినాను. లంబడిపల్లి గ్రామంలో ఎంతమంది అయితే వివిధ శాఖలలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫండ్ రేజ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే అది నిరంతరం జరగాలంటే కొంచెం మనకు అభ్యాసం కలగాలి. సో ఇక్కడ సాధ్యమైనంత వరకు ఒక మనం పెద్ద మొత్తాన్ని కలెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. సో అది పక్కన పెట్టేస్తే కానీ మనకు ప్రతిసారి రావాలంటే మనం అడగడం వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల అది కొంచెం నిర్వీర్యం. సో దానికి మనం గ్రామం నుంచే అందరి సహకారంతో నేను ఒక చిన్న ప్రపోజల్ చేస్తున్నాం. అదే మీకు వస్తే ఎగ్జిబుల్ చేయాలి, లేదంటే మనం దాంట్లో మార్పులు చేద్దాం చేయాలి. మన ఊళ్ళో పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే పెళ్ళిలో లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటాం, లేకపోతే మనం పోషణ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ అంతకుముందు కొంతమంది బర్త్డే జరుగుతుంది చిన్నపిల్లలు కన్నా బర్త్డే కదా ఒక 10,000 ఖర్చు పెడతారు. సో ఎవరింట్లో అది మనకి ఈ ఇంట్లో ఆ ఇంట్లో కాకుండా ఎవరింట్లో ఏం శుభకార్యం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఒక 1,000 రూపాయలు తిరిగి మనం స్కూల్కి ఇచ్చేయాలి వాలంటీర్గా. కండిషన్ చెప్పట్లేదు, వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ ఇష్టం బర్త్డే అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు 2 సార్లు బర్త్డే చేస్తాను, సంవత్సరానికి అయితే 2 సార్లు బర్త్డే చేస్తాను. నా తరఫున ఇప్పుడు నేను ఇంట్లో ఒక 4 ఖర్చు పెడితే 1,000 రూపాయలు, లేదు నా ఇంట్లో చిన్న కార్యక్రమం చేసుకుంటాను ఒక 500 రూపాయలు. సో దీనివల్ల ఏమైందంటే మనకు తెలియకుండానే ఫండ్ ఇంక్రీజ్ అవుతుంది అనేది నా ఆలోచన. అది మనం 500, 200, 100 రూపాయలైనా పర్లేదు మనకు ఉండదు అనే ఆలోచన నాకు వచ్చింది. దాన్ని మీరు ఏకీభవిస్తే మనం దాన్ని కూడా ఈ ప్రొవిజన్స్లో యాడ్ చేసుకుంటాం. తప్పకుండా సార్. దీనివల్ల ఏమైందంటే మనం పోయి అడగడం వల్ల రేపిస్తే వాళ్ళు తప్ప కాకుండా అదే ఫంక్షన్ నిర్మూటంగా నిరంతరంగా మనకు సిగ్గు లేకుండా మంచిగా చెప్పాలి. అక్కడ స్కూల్ నుంచి వచ్చినాం, మరి మీరు కార్యక్రమం తీసుకుంటారు. అది ఓన్లీ స్కూల్ నుంచే కాకుండా ఎవరైతే చైర్మన్ తెచ్చుకుంటారో వాళ్ళు కూడా వెళ్ళి ఇట్లా వేసుకుంటున్నామంటే మనం ఎంతో కొంత సహకారం ఇస్తే మీ ఇంట్లో అందరూ మంచిగా ఉంటుంది కదా. దాని పేరు వస్తుందా మన స్కూల్ మనం కాపాడుకునే ప్రయత్నం అనుకుంటుంది. ఇది కూడా అనుకుంటుంది. ఓకే సార్, బాగుంది. మీరు అంటున్నారు కదా స్కూల్లో లాంగ్ టర్మ్ చేస్తే పిల్లల్ని మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు చాలా ఆదర్శనీయం. దాంతో పాటు వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, అదొక గైడెన్స్ నా నుంచి. సార్, ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి 5,000 స్పోర్ట్స్ గ్రాంట్ వస్తుంది. కావాల్సినంత మెటీరియల్ ఉంది, కాకపోతే వాడు చిన్నగా అంటిస్తే ఇంట్లో పడుతుంది, అవతల పడుతుంది. దాంతో కొంచెం ఆపాల్సి వస్తుంది. స్కిప్పింగ్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, మనకు వచ్చేసి షటిల్స్ ఉన్నాయి, ఫుట్బాల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. సార్ సార్, మన ప్రైవేట్ స్కూల్స్ లో పెద్ద పిల్లలు పొద్దున సాయంత్రం దాకా ఉండడం, లేకపోతే వాళ్ళకి తిరగడం వల్ల అవకాయ సమస్యలు, ఆస్తమా సమస్యలు వాటిని ఈ గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ రాదు గ్రౌండ్ ఉంది, మనం 10 రోజులు ఒక పని చెప్తాం. ఓకే, దానివల్ల ఏమైతే బాడీ డెవలప్మెంట్ అవుతాయి. వాడికి ఇంకా ఫ్యూచర్ లో కూడా వాడు ఆరోగ్యం ఉండడానికి వేరే ఓవర్ ఇప్పుడు మనకు ఎట్లా అయిపోయిందంటే మార్కెట్ నేను చూస్తున్నా కదా, మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే చదవాలి అయితే 10th అయిపోయిందంటే బైపీసీ లేకపోతే ఎంపీసీ లేకపోతే డాక్టర్ లేకపోతే ఇంకా చాలా మన నార్త్ సైడ్ వెళ్తే ఇప్పుడు ఎంబీబీఎస్ లో ఇంజనీరింగ్ చదవడం మొత్తం సివిల్స్ లేకపోతే ఆర్మీ లేకపోతే డిఫెన్స్. వాళ్ళంతా ఒక్కొక్కడు ఎదుగుతాడు 6 ఫీట్లు 5 ఫీట్లు 5.5 ఫీట్లు 5.5 ఫీట్లు ప్లస్. మన ఎందుకు మన స్టేట్లో ఉంచితే పిల్లలు ఎందుకు ఎదగట్లేదు అంటే వాడు కూర్చోబెట్టడం చదవడానికి మనం రుద్దడం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతున్న పిల్లవాడికి మన స్వేచ్ఛ కాదు, ప్లస్ వాడికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో మనం ఐడెంటిఫై. అఫ్కోర్స్ మీరు చేస్తున్నారు, బట్ నేను జస్ట్ పేరెంట్స్ చెప్తున్నాను. సో ఆ విధంగా తీసుకెళ్తే మన సైడ్ నుంచి వెళ్ళి ఒకటే స్ట్రీమ్ కాకుండా మల్టిపుల్ స్ట్రీమ్స్ లో పిల్లలు వెళ్ళడానికి మనం సహాయం. మీరు అంటారు వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని దుంకనియాలి, ఎగరనియాలి, వాడి కాళ్ళకి పని చెప్పాలి, వాళ్ళ వేళ్ళకి పని చెప్పాలి. ఇట్లా చెప్పడం వల్ల ఏం లేదంటే పిల్లలకి ఈ రూట్లో వెళ్తే వాటిని మనం పట్టించుకోవాలి కదా. వాడు ఏ కష్టం వచ్చినా వాడే హ్యాండిల్ చేసుకోవాలి. రెండవది మూడవది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మంచి స్ట్రెంత్ ఉంది కాబట్టి మన స్కూల్ని పోస్ట్గా అంటే మన స్కూల్లో వేడుగా చేసుకొని చుట్టుపక్కల లంబడిపల్లి చుట్టూ ఒక 5 గ్రామాలు ఈ సంవత్సరానికి 5 గ్రామాలలో 5 డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్. మనం ఏం చేస్తామంటే
సెమీ జూనియర్స్ ఫస్ట్ నుంచి 5th క్లాస్ పిల్లల్ని మన స్కూల్ కోర్స్ చేస్తూ ఐదర్ జనవరి లేకపోతే ఫిబ్రవరి 26 ఆగస్టు పురస్కరించుకోవాలి, 26 జనవరి పురస్కరించుకోవడం, లేకపోతే ఫిబ్రవరి మంత్ పురస్కరించుకొని మనం ఒక వేడుక తీసుకొని పిల్లలకి చుట్టుపక్కల పిల్లల్ని మనం పిలుస్తూ వాళ్ళకి కొన్ని కాంపిటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాసరక్షణ జస్ట్ 1 minute ఇచ్చి వాళ్ళకి ఒక టాపిక్ మీద మాట్లాడడం, లేదా రాయడం, చదవడం, క్విజ్ కాంపిటీషన్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన స్కూల్లో కొంచెం మనకు పేపర్లకు ఎక్కే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఫండింగ్ అనేది ఫాస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఆ స్పాన్సర్షిప్ మీరు మర్చిపోవడం, మీరు చూసుకోవడం ఎవ్రీ ఇయర్ స్పాన్సర్షిప్ మేము ఇస్తాం. అంటే ఆ వేడుక జరగడానికి ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ కావచ్చు, క్యాటరింగ్ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, మీకు ఎవ్రీ ఇయర్ అది రావాలి. సో కాకపోతే దాన్ని ఎట్లా జరగదు కదా, ఎలా తీసుకెళ్ళాలి, దానికి ఒక ట్యూటోరియల్ కావచ్చు, అది మీరు ప్రిపేర్ చేయండి. సో ఇవి 3 నాకు వచ్చిన ఆలోచన. సో దీంట్లో మీరు తప్పకుండా సార్, మీ ఆలోచనలు బాగున్నాయి. అవి కంపల్సరీ చేస్తాం. ఆ పాసిబిలిటీస్ అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, చేయగలుగుతాం. ఏమైందంటే మన స్కూల్ యొక్క రెప్యుటేషన్, మన పిల్లల్ని మనం ఎట్లా తయారు చేస్తాం అనేది పబ్లిక్ చూపించుకోవాలి. ఓకే. సో దానివల్ల వేరే స్కూల్స్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. మనకి డెవలప్ అవుతూ వాళ్ళని లేవటాలి అవును. అనే ఆలోచన. ఓకే. సో సీతారామ స్కూల్ ఉంది, దాంట్లో 15 మంది సార్. వాళ్ళకి వచ్చిన కరెంట్ ఇక్కడ ఏం రాలేదు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్. అదే ప్రైవేట్ స్కూల్ ఉంది, పక్కన హాస్పిటల్ 2 స్కూల్స్ ఉంది. వాళ్ళ సెమీ జూనియర్స్ లెవెల్లో వాళ్ళకి తెలుస్తుంది అసలు మన పిల్లల దగ్గర మనం ఏం లాస్ అవుతున్నాం. పేరెంట్స్ తెలుస్తారు కానీ పిల్లలు అసలు ఏం లాస్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ప్రెషర్ లేదు అనేది మనం పబ్లిష్ చేయడానికి ఒక మంచి అవకాశం. సో ఇది 3 రిజర్వ్స్ అనుకోండి, లేకపోతే అనుకోండి, లేకపోతే మంచి చేయడానికి మనం అంటే మన ఊరు కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన స్కూల్ కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం బయట ఉన్న స్కూల్స్ కూడా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే. దిస్ వాట్ నా ఆలోచన. థ్యాంక్ యూ సార్, మంచి ఆలోచనలు. తప్పకుండా నేను అది చేస్తాను.